దేవుడు పెట్టిన ధర్మం ఏంటి? మీరంతా సమానం అయ్యా, మీరంతా నా పిల్లలయ్యా, మీరందరూ కలిసి ఉండాలయ్యా, ఒకరినొకరు ప్రేమించుకోవాలయ్యా, ఏ భేదమా లేదయ్యా అని దేవుడు ఒక మంచి సందేశాన్ని సమాజానికి అందిస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ బైబిల్ ఏమన్నా అంటరానితనాన్ని ప్రోత్సహించిందా? అంటరానితనాన్ని నిర్మూలించిందా? అంటరానితనమే వద్దని చెప్పిన బైబిల్ ఏమో మత గ్రంథం అయిపోయింది. ఏదో 4 మంచి మాటలు చెప్పినాడు దేవుడు అయిపోయాడు సమాజానికి. అని చెప్తాడే కానీ అసలు చేయడు. అలాంటి వాళ్ళు ఏమో మన మైండ్లో ఉంటారు. వాక్యం మాత్రం మన మైండ్లో ఉందా? లేదండి. దయచేసి మనకు ఎదుటి వారిపై చిన్న చూపు ఎప్పుడు కాకూడదు. అందుకే దేవుడు అన్నాడు, మీ ఎదుట ఉన్నవాడు మీకంటే గొప్పవాడని ఎప్పుడు తలంచుకోండి అన్నాడు. గనుడుగా చూడమన్నాడు, గనుడుగా ఎంచుకోమన్నాడు. అబ్బాయి ఆయనకి ఏం మాట్లాడదండి, అతను వేస్ట్ అండి చర్చి. అసలు అప్పుడు మనం అలా అనకూడదు. ఆయన అన్నీ చేయకపోతే మీకు